ఐ రిక్వెస్ట్ మిట్టపల్లి సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పాట ఏదైనా ఎమోషన్ మాత్రం ఆయన సొంతం అన్నమాట. సో అమ్మ పాట అయినా ఎమోషన్ పాట అయినా మొన్న రాంబాయ్ రాజు వెట్స్ రాంబాయ్ ఒక ఫుల్ వైరల్ అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మీకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నాగరాజు తమ్ముడిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకి, వేదిక ముందున్న మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, డిజిటల్ మీడియా మిత్రులకి, స్నేహితులకి, తమ్ముని ఆత్మీయులకి, ఆప్తులకి అందరికీ నాగరాజు తమ్ముని తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను యాక్చువల్గా ఇది అయిపోయేంత వరదాకా ఉండాలి, కానీ నాకు కోల్డ్ ప్రాబ్లం ఉన్నది. నేను ఉండడానికి ముందే అగ్రిమెంట్ చేసి వచ్చిన కాబట్టి నేను ముందు మాట్లాడుతున్నా. ఎవరు వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దు, నా చివరికి వచ్చి ముందు మాట్లాడండి అని. నాగరాజు తమ్ముడు నాకు 20 ఏళ్ల క్రితం పరిచయం. నాగరాజు తమ్ముని గురించి చాలామందికి తెలియదు. నాగరాజు అనే అనిత పాట నాగరాజు అనే పేరు వల్ల G24 అని ఒక ఛానల్ నిలబడ్డా తెలుసా మీకు? త్రినాథ్ పంపన అనే ఒక తమ్ముడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, ప్రైవేట్ పాటలతోని కూడా డైలర్ టోన్స్ పెట్టవచ్చు, సంపాదించవచ్చు అని మొట్టమొదటిసారి బిజినెస్ ప్రపంచానికి చాటి చెప్పిండు, డైలర్ టోన్ ప్రపంచానికి. నాగరాజు రెండో రికార్డ్ అది. మూడో రికార్డ్ ఏంటంటే, ఒక పాటను బేస్ చేసుకొని ఒక సినిమా ఎప్పుడు రాలేదు. నాగరాజు జీవిత కథను బేస్ చేసుకొని, ఆయన ఎక్కడో కనబడకుండా కూర్చొని రాసిన పాటను బేస్ చేసుకొని, ఎక్కడో పుట్టిన చరణ్ రాజు తమిళనాడులో పుట్టిన, కర్ణాటకలో పుట్టిన, తమిళనాడులో పెరిగిన ఆయన ఇక్కడికి వచ్చి G24లో అప్పుడు ఎంప్లాయీ ఉండే గిరి అన్న ఫోన్ చేసి చరణ్ రాజు గారితో మాట్లాడితే వచ్చి ఆయన నాగరాజు తమ్ముని పట్టుకొని సినిమా చేసిండు. అంత అడుపులో అనిత పాట నాగరాజు అనే పేరుని ఎవ్వరూ నిర్మాణం చేయలేదు. ఈవెన్ నేను కూడా, వాడు ఏదో ప్రేమతో నా గురించి చెప్తాడు కానీ నేను కూడా నాగరాజు తమ్మునికి ఏం చేయలేదు. నాగరాజు తమ్ముడు నాగరాజు నిర్మాణాన్ని నాగరాజే చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు చెప్తాను నేను మీకు. మాకున్న ఇమేజ్ సోషల్ ఇమేజ్. మేము రాస్తే ఉరుకు, తుపాకి పట్టు, నరుకు, సంపు, కొరుకు, సింపు అంటే చూస్తారు కానీ మేము కనుక ఒక అమ్మాయి గురించి భగ్న హృదయంతో మేము రాస్తే అప్పుడు చూసి అంత సీన్ లేదు మాకు. పట్టి తన్నుతారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, నక్సలిజం వైపు నుంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని కొడతారు. అప్పుడు నాగరాజు మా ఇంటికి పాట పట్టుకొని వచ్చినప్పుడు చెప్పిన, ఈ పాట వల్ల నీకు వస్తే ప్రపంచ ప్రఖ్యాతి వస్తుందిరా, లేకపోతే ఇప్పుడు నువ్వు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీస్తాను కానీ తీసింది కానీ అప్పుడే నేను పాటలు విడదీస్తారు తమ్ముడు అని చెప్పిన. కానీ వాళ్ళు పాటలు ఎవరు విడదీయలే కానీ తమ్ముడు పార్ట్ 3 దాకా వచ్చిండు. పార్ట్ 10 కాదు 100 దాకా పోవాలని మొన్ననే చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే ఈయనకో ఇన్ డౌట్ ఉన్నది, నేను ఎదుగుతానా, ఈ పాట ఎవరైనా రాస్తే వింటారా అంటే ఎవరైనా వింటారు. హ్యారీ పాటర్ సినిమా స్టార్ట్ అయినప్పుడు తెలుసా ఇన్ని పాటలు వస్తుందని ఎవరికైనా? బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు రాజమౌళి గారు కూడా అనుకున్నారు రెండో పాట తీద్దాం, తీసిరు కదా. నీ పాట కూడా వింటారు తమ్ముడు, తీయాలని చెప్తాను. ఇప్పుడు కూడా నీకు అదే విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడు, నువ్వు తప్పకుండా రాయాలి దాన్ని. అప్పుడు నాగరాజు తమ్ముడు ఏం చేసిందంటే, నాలాగా తెలంగాణలో సోషలైజ్డ్ పోయం రాస్తున్న అందరి దగ్గరికి తిరిగి విసుగొచ్చి లలిత ఆడియోస్ కంపెనీలో పాట ఏదో ఆల్బమ్ కంపోజ్ చేస్తానంటే పబ్బు సతీష వచ్చిండు ఆయన. పబ్బు సతీష్కు చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. ఎందుకు చప్పట్లు కొట్టాలంటే నాగరాజు నిర్మాణంలో అంతో ఇంతో ఈ పునాదికి రాళ్ళెత్తింది ఆయననే. ఈ అన్నకు చప్పట్లు కొట్టారు. కమలాపూర్ ఈటలేంద్రన ఊరైన ఈయన సహాయం తీసుకొని తమ్ముడు జేబుల నుంచి ఒక 12,000 అప్పుడు ఖర్చు పెట్టి లలిత ఆడియోస్ వాళ్ళతో కలిసి పాట తీసిండు. ఆ పాటకు డబ్బులు ఈయనే పెట్టుకున్నాడు. ఈయన కొంత పెట్టుకున్నాడు, నాగరాజు కొంత పెట్టుకున్నాడు. స్వశక్తితోని పైకి వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఉంటే నాకు తెలిసి ఫోక్ రంగంలో తమ్ముడు వచ్చిండు. ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నా. వీనికి ఎంత మోమాట ఉండే అంటే, పాట రిలీజ్ అయింది, పారిపోయిండు. ఎక్కడ చదువుకుంటాడు? కొత్తగూడెం దగ్గర ఉన్న పాల్వంచలో చదువుకుంటాడు తమ్ముడు. అప్పుడు G24లో పాట విచ్చలవిడిగా ప్లే అవుతుంది. ఎక్కడ చూడు ఈయన గురించి మాట్లాడతారు. ఆ పాట ప్లే అవుతున్న రోజు, అది బాగా వైరల్ అయిన రోజు, దాని గురించి 2 స్టేట్లు బలంగా మాట్లాడుకుంటున్న రోజు, నాగరాజు అని కలవరిస్తున్న రోజు, నేను అబద్ధం ఎట్లుంటుందో కూడా చూసిన తమ్ముని వల్ల. అబద్ధం కూడా ఎట్లా ఉంటుందో చూసిన, తనది కానీ ప్రతిభని తనది అని ఎట్లా చెప్పుకుంటారో కూడా చూసిన. నాగరాజు అనిత పాట వినిపించి ఎక్కడనో ఆ ఊరి పేరు పాల్వంచలో ఉన్నాడు. G24 ఛానల్లో ఒక 10 మంది ఉండొచ్చు మేమే రచయితలు అని. ఉన్నారా? వాటర్ ఇవ్వమ్మ. ఒక 10 మంది రచయితలు వచ్చి కూర్చున్నారు. అప్పుడు G24 వాళ్ళు ఒక నంబర్ వేస్తారు దాని మీద. నేను ఉప్పల్లో పాండు గౌడ్ అని ఒక అన్న ఇంట్లో ఉన్నా. ఈ తమ్మునికి ఫోన్ చేసిన 1133 ఫోన్లో 1100 ఫోన్లో అప్పుడు
నాగరాజు ఎక్కడున్నావు అని అడిగినా. రాజు గజగజ అనుకుతాడు, అన్న సంపేశ్వరేమో అన్న ఎవడన్నా వచ్చి అనిత లేదు పాడలేదన్న, నాకు ఏందన్న ఏదో ఊహత్య రాసుకున్నా అన్న, ఇదేందన్న టీవీలో వీడియోడు అనిత పాట తాను కనిపించగా తన అమర ప్రేమను వినిపిస్తున్న గాయకుడు అని చెప్తారు, రచయిత అని చెప్తారు, నాకు భయం అవుతుంది అన్న అన్నాడు. నేను ఫోన్ చేసి చెప్పిన, తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు అస్సలే భయపడకు, నీకోసం నేను ఉంటా, నీ దగ్గరికి మనిషిని పంపిస్తా, నీ దగ్గరికి ఛానల్ వాళ్ళని పంపిస్తా, నువ్వు పాల్వంచ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి తమ్ముడు అని చెప్పిన. నేను అస్సలే రానన్నా అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. కొద్దిసేపటికి వీనికి ఏమనిపించిందో మళ్ళీ ఫోన్ చేసి అన్నా నేను వస్తా అన్నా అన్నాడు. వెంటనే G24 వాళ్ళకు ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి చెప్పిన, నాగరాజు అనేవాడు మీరు టీవీలో చూపెడుతున్నవాడు కాదు, మీ దగ్గర ఉన్నాడు కాదండి, ఒరిజినల్ నాగరాజు నా దగ్గర ఉన్నాడు, నాగరాజు చచ్చిపోలేదు బతికే ఉన్నాడు, ఆయన ఒక చోట ఉన్నాడు, మీరు ఎవరిని పంపిస్తారు అని అడిగిన. మేము పంపిస్తామన్నా, మీరు చెప్తే పంపిస్తామన్నారు. నాకు నమ్మకం ఎవరో చెప్పండి వాళ్ళ నెంబర్ ఇయ్యండి అంటే నంబర్ ఇచ్చిండు. నంబర్ ఇస్తే పాల్వంచకు మాట్లాడి ఖమ్మం స్టాప్ దగ్గర నుంచి వెళ్ళి తమ్ముని దగ్గరకు ఒక కారు పంపించిన. తీరే టైం కారు పోయినాక వీడు భయపడి జాక్కుంటాడు. బతిమాలి ఒప్పించి కారు ఎక్కించి ఇక్కడికి తెప్పించినాక G24 వాళ్ళు ఈ తమ్ముని పెట్టి ఆ రోజు మొత్తం కేవలం నాగరాజు పాట మీదనే డిస్కషన్ నడిచింది. నాకు తెలిసి ఏ ఛానల్ నడవలేదు, ఏ ఛానల్ కూడా ఆ రోజు నడవలేదు, ఓన్లీ నాగరాజు మీదనే డిస్కషన్ నడిచింది స్టేట్ అంతా. అప్పుడు ఉమ్మడి యునైటెడ్ స్టేట్. దాంట్లో ఈ తమ్ముని కూర్చుని పెట్టి అని అడుగుతాడు, అనిత ఉన్నదా లేదా అని అడుగుతారు వాళ్ళు. మరి ఇప్పుడు నేను కూడా అడుగుతాను, అనిత ఉన్నదా లేదా ఇప్పటికన్నా. అప్పుడు చెప్తా, అప్పుడు ఇట్లనే ఇప్పుడు ఇక్కడ 10 కెమెరాలు ఉన్నాయి తమ్ముని ముందు, అప్పుడు ఒక 2 కెమెరాలు ఉంటాయి ఇక్కడ. తమ్ముడు ఎదురుగా ఉంటాడు, నేను నాగరాజుకి ఎదురుగా కూర్చొని ఉంటా, మధ్యలో టేబుల్ ఉంటుంది, యాంకర్ క్వశ్చన్ చేస్తూ అంటాడు, ఈడు అడుగుతూ అంటాడు అనిత ఉన్నదా లేదా అని అడుగుతారు, ఏం చెప్పాలి అని. అనిత లేదురా అని చెప్పిన. లేదు అని అంటే లేదు అని చెప్తాడు. దెన్ వెంటనే ఆయన ఏం క్వశ్చన్ ఇస్తాడంటే మరి అనిత ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రేక్. అనిత ఎవరు అంటే ప్రపంచం అంతా స్తంభించిపోయి చూస్తూ ఉంటుంది, బ్రేక్ వేస్తారు. బ్రేక్ వేసి తమ్మునికి మాకు ఛాయలు ఇచ్చి కూర్చుని పెడతారు. ఏం చెప్పాలన్న వాళ్ళు ఇప్పుడు అనిత అంటే అంటాడు. ఏం చెప్పకరా, వంశీకి గోదావరి ఎట్లనో, నాయుడుకు ఎంకి ఎట్లనో, నాకు అనిత అట్లా అని చెప్పరా అని చెప్పిన. మీరు కావాలంటే G24 ఛానల్ ఉంటే చెక్ చేసి చూడండి, ఇదే ఉంటుంది నాగరాజు చెప్పింది. ఇదని అప్పుడే నాకు పార్ట్ 2 కూడా చేస్తే ఇట్లా చేయమని ఒక ఐడియా ఇచ్చిన. నాయుడుతో ఎంకిల వంశీ గోదారిలా నేను అనిత పార్ట్ 2కి ఒకవేళ ప్లాన్ చేస్తే చేసుకోరా ఇట్లా చేసి ఇచ్చినాం. ఇదంతా మీకు ఎందుకు చెప్పినా అంటే నాగరాజు స్వచ్ఛమైనోడు అని చెప్పడానికి చెప్పిన. ఆ రోజు నాగరాజు దగ్గర కల్మషం లేదు. ఈరోజు ఇంత పేరు సంపాదించి ఇంత బ్రేక్ వచ్చి ఇంతమంది ఇంత కుటుంబాన్ని సంపాదించుకున్నా కూడా నాగరాజు తమ్ముడు మా ఇంటికి వచ్చిన రోజు ఎట్లున్నాడో 20 ఏళ్ల క్రితం ఈరోజు కూడా నాగరాజు అట్లే ఉన్నాడు. కాబట్టి నాకు రిస్క్ అయినా నీకోసం ఎందుకు వచ్చినా అంటే నీ మంచితనం కోసం, నీ నిజాయితీ గురించే వచ్చిండ్రా నాగరాజు. ఎందుకంటే ఇంక ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని, ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ దాకా వచ్చి తమ్ముని బ్లెస్ చేసిన మా అందరికీ, ఆత్మీయులందరికీ, ఎస్పెషల్లీ వరంగల్ టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమ్ముని వెనుక పనిచేసిన నిర్మాత మేడం, ఆమె ఎవరు యాక్టర్ సార్ బోలే సార్, సారీ రియల్లీ హీరో. ట్రై చేయలేదు కానీ మావాడు చేస్తే హీరో అయ్యేటోడు, ట్రై చేయలేదు కానీ చేస్తే 100% హీరో అయ్యేటోడు. ఒకరోజు నేను అమెరికాలో ఉన్నా, ఏదో పాట చేసిండు, చూసి రిటర్న్ ఫోన్ చేసిన, సార్ నువ్వు స్క్రీన్కు చాలా అన్యాయం చేసినావు, నువ్వు మ్యూజిక్ కంపోజర్గా, లిరిసిస్ట్గా, సింగర్గా ట్రై చేసినావు, కానీ యాక్టర్గా ట్రై చేస్తే చిరంజీవి గారిలో మంచి పేరు వస్తారని చెప్పినాను. థ్యాంక్ యూ. ఎవరో సినిమా పోనీ ఇప్పుడైనా కంగ్రాట్స్ చెప్పండి, మావాడు యాక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ. కాదు ఒక్క నిమిషం సార్, లాస్ట్లో ఒక్క నిమిషం. సో ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు కాబట్టి మెట్టపల్లి గారు అనగానే మాకు ఒక చిన్న నాకు వాటర్ ఇక్కడే ఒక్క లైన్ సార్, ఒక్క లైన్ అందరి ఫేవరెట్ అగో వాటర్. ఓకే ఎస్, అదిగోండి అక్కడి నుంచే వస్తుంది. చాలా మంది రాజులు వెయిట్ చేస్తున్నారు రాంబాయ్ కోసం. ఒక్క లైన్ సార్, ఒక్క లైన్. అయ్యో చూడండి, ఇటు నుంచి మొదలు పెడితే కేఆర్ క్రాంతి తమ్ముడు వచ్చిండు, ఇప్పుడే తమ్ముడు చిన్ని చరణ్ వచ్చిండు, నరసన్న వచ్చిండు, మధుప్రియ ఉన్నది, బోలే సార్ ఉన్నాడు, వాసు ఆర్ట్స్ అని ఉన్నాడు, ఎంతమంది మా వరంగల్ సీన్ అని అందరికి, తమ్ముడు బుల్లెట్ బండి వాడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, పాడేవాళ్ళు. మంచి ఇళ్ళతో ఎంజాయ్ చేయండి. మా కోసం ఒక్క లైన్ సార్, ఎంత చెప్పినా కూడా రాంబాయి పాట ఒక్క లైన్ సార్ మా కోసం. ఏం పాట పాడాలి చెప్పండి. రాంబాయి నీ మీద నాకు మనసా. రాంబాయా అమ్మ పాట? రాంబాయ్ అంటే అమ్మకి ఎవరు అభిమానులు లేరా ఆయన గింత దారుణమా? అమ్మ పాట అయినా ఓకే, మాకు ఏదైనా పర్లా, మీరు పాడితే చాలు. రాజ్య ఓకే, బోలే సార్ పాడుతాడండి. ఫస్ట్ కంపోజ్ చేసింది ఆయననే పాట. సరే అమ్మ పాట అనగానే
సురేందర్ ఎంత గొప్పోడంటే చాలా అద్భుతం రచయిత అనటానికి సురేందర్ మిట్టపల్లి అందరికీ ఆదర్శమే. నంది అవార్డు గ్రహీత నా శిష్యుడు. కురిసేవాన చినుకులకు నీలి నింగి అమ్మ, ములిసే పచ్చని పైరులకు నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకు పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకు ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం అన్నాడు. సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అమృతాని కన్నా తీయనంట. ఎవడు ఈ రైటరు? అమ్మ కూడా. నింగి జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. నువ్వు పాడితే ఏం కిక్ ఉంటుందా? నువ్వు రాసిన పాట నేను పాడితే కిక్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నింగిని తాకే మేడలకు పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకు ఉలిగాయం అమ్మ, చీకటి చెరిపే వెన్నెలకు జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకు కంటి పాప అమ్మ, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? అమ్మ పేరే సంజీవని. అందుకే ఈ పాట ఎప్పటికీ బతికి ఉంటుంది. నేను బిగ్ బాస్లో పోయినప్పుడు అమ్మ గురించి పాట పాడినప్పుడు అందరూ ఉప్పొంగిరు, కానీ నీ పాట నేను ఎప్పుడు గుండెలో పెట్టుకున్నా. గొప్ప పాట చేసినావు సురేందర్. థ్యాంక్ యూ అండి. అందరు రుణపడి ఉన్నారు నీకు ఈ పాటకు. ఓకే, ఇప్పుడు నువ్వు ఆడపాడతావు, పాడవు ఇక నువ్వు. ఎందుకంటే గంట సేపటి నుంచి నువ్వు ఊకే ఇదే చిన్న కరెక్షన్ చెప్పాలి. నేను ఇంకో విషయం చెప్తా అందరికీ. ఇదే సభలో ఇక్కడ మాట పోయింది ఒకటి చెప్తున్నా. నేను ఎవరికి శిష్యుని కాదు, దేవని. ఈయనని బోలే సార్ని నేను కానీ మల్లికన కానీ గురువు అని పిలిచేదైనా, గురువు అని పిలితే నాకు గురువు అంటే నాకు ఏదో విద్య నేర్పిన గురువు కాదు. నేను శ్రీశైలంలో మల్లానెట్లో తెలంగాణలో సురేంద్ర అనే కవి కూడా అంతే, స్వయంభు. నాకు ఎవరి దగ్గర నేను శిష్యరికం చేయలేదు, నాకు ఎవరైనా నేర్పిన గురువు అని మేము ఇద్దరం పిలుస్తాం. మల్లికన పిలుస్తా, నేను పిలుస్తా, కుడి ఎడమ అట్లా పనిచేసినాం కాబట్టి పిలుస్తా. కానీ గురువు అంటే నాకు విద్య నేర్పిన గురువు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, పొరపాటు అయిద్దని చెప్తున్నా. అంతే. గురువు అంటే విద్య నేర్పిన గురువు కాదు.